మాకు సంబంధించి ఒక ఎస్టీ గిరిజన నాయకులు సార్ ఫస్ట్ స్టార్టింగ్లో నాకు అవిశ్వాసం ఇచ్చిన 2 డేస్కి విఆర్సీ సెంటర్లో ఉన్నట్టు అంబేద్కర్ విగ్రహానికి ఒక వినతిని అందించారు సార్. వినతి నుంచి ఒక 20-30 మంది సార్. అక్కడ ప్రశాంత వాతావరణం, ఎక్కడ ట్రాఫిక్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక వినతిని అందించి మా మేయర్ని తీయకూడదు, మా గిరిజనులకు వచ్చేది రాక అవకాశం అని ఒక నిరసన తెలియజేస్తే ఆ నాయకుడికి ఫోన్ చేసి 33వ డివిజన్ కార్పొరేటర్ సార్, టీడీపీలో ఉన్నారు, ఆయన చేత ఫోన్ చెప్పించి నీ నోట్లో యాసిడ్ పోస్తా సార్. ఆయన వయసు 70 సార్, 70 సార్ ఆయన వయసు. నేను నరకతా బూతులు సార్, నా కొడక గిడక అవన్నీ మాట్లాడుతూ అసహ్యంగా. నెల్లూరు ఏజ్ కూడా అతన్ని 70 సంవత్సరాలు సార్ ఆయనకి. సార్ అది ఎస్పీకి కూడా కంప్లైంట్ చేశారు సార్. అది ఎస్పీకి కంప్లైంట్ చేశారు నా ఫోన్ లోంచి కూడా సార్. మరి ఏమన్నారు ఎస్పీ గారు? ఏమన్నారు పాపం ఆయన నాకు చెప్తే ఎస్పీ గారు ఏమన్నారు? అస్సలు రెస్పాండ్ అవ్వలేదు సార్. రెస్పాండ్ అవ్వాలా? అలాగే రెడ్ బుక్ రాజ్యాంగంగా మారిపోయిందేమో, ఏం చేస్తాం? పిలిచి వాళ్ళని ఇట్లా జరిగిందని కూడా అడగలేదు సార్ ఈ రోజుకి కూడా. అయ్యా నమస్కారం. చంద్రబాబు గారు మీకు నమస్కారం చెప్పడం తప్ప మీ అబ్బాయి లోకేష్ గారు రెడ్ బుక్ ఏం గోలో కానీ చూడండి, అరాచకాలు చూడండి. ఈ గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడికి హత్య చేసే దౌర్భాగ్య పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళటం అంటే ఎంతకంటే దారుణమైన పరిస్థితి ఏముంటుంది? ఒక మహిళా మేయర్ ఈ రకంగా ఆక్రోశం చెందే పరిస్థితి తేవడం మహిళలను గౌరవిస్తున్నట్లా, ఏం చేస్తున్నట్లు?